ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారు అయినటువంటి గురువు గారికి ఆత్మ ప్రాణామం తెలియజేసుకుంటున్నాను. అలాగే మహావతార్ ఫౌండేషన్ వారికి ఆత్మ ప్రాణామములు. అలాగే ఇది కండక్ట్ చేస్తున్నటువంటి లలిత మేడం గారికి కూడా ఆత్మ ప్రాణామం తెలియజేస్తూ, ఈరోజు మనం చెప్పుకునేది ఏమిటంటే, ఆది కాలంలో ఆయుర్వేదిక్ పితామహులైనటువంటి చరకుడు, సుకృతుడు, వాగ్భటాచార్యులు, అలాగే పతంజలి మహర్షి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి ఆహార నియమాలు వెనక దాగి ఉన్నటువంటి సాంకేతికత ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. దాంతోపాటు కొన్నిటికి కొన్ని రెమెడీస్ కూడా న్యాచురల్గా మనం కొన్ని చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు పెన్ను కాగితం కూడా దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి. ముఖ్యంగా నా పేరు గాజుల వెంకయ్య, తెనాలి, హోమియో వైద్యం చేస్తూ ఉండేవాడిని. మా గురువర్యులు శ్రీ అల్లం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన అల్లోపతిలో ఎండి చేసి ఆ విధానము ఆయనకి నచ్చక హోమియోపతిలో కూడా ఎండి చేసి లండన్లో వాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టి తన వద్దకు వచ్చినటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆ విధానం అంత మంచిది కాదు, హోమియో విధానాన్ని వాడుకోండి, ఆ మూలం నుంచి మీకు రూట్ అవుట్ అవుతుంది అనేటటువంటి తెలియజేస్తూ ఉండేవాళ్ళు. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ టైంలో. ఇంట్లో కానీ బయట కానివ్వండి, నువ్వు ఎండి చదివి హోమియోపతి చేయటం ఏంటి అనే, హోమియోపతి అంటే సులకలుగా భావిస్తారని ఆయన అన్నింటికీ కూడా తట్టుకొని ఆయన ఆ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటి, అటువంటి గురువర్యులు దొరకటం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము తెనాల్లో ఒక దాదాపు 10 సంవత్సరాలు, ఒక సంవత్సరం విడిచి సంవత్సరం కానివ్వండి, అలా హోమియో క్లాసులు ఉచితంగా నిర్వహిస్తూ ఉండేవాడు. దాదాపు ఆ వేసవకాలంలో 40 రోజులు చాలా కొన్ని వందల మందికి మేము ఆ హోమియో వైద్యం పట్ల అవగాహన, వాళ్ళు చక్కగా మందులు వేసుకునేటువంటి స్థాయికి కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది అని అటువంటి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారితో పాటు మనకి గిరిజన వైద్యులైనటువంటి టి సోమిరెడ్డి గారు వైజాగ్ వేపగుంటలో ఉంటుంటారు, వారికి, అట్లాగే మన టీవీ ఛానల్లో పరిచితులైనటువంటి డాక్టర్ రవివర్మ గారు విజయనగరం సారపల్లిలో ఉంటుంటారు, వారితో కూడా నాకు దాదాపు 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు పరిచయం ఉంది. వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుంటూ నేను దాంట్లో కూడా కొంత ప్రామాణ్యత అనేటువంటిది ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఈ మహర్షులు చెప్పినటువంటి ఆహార నియమాలను గనక మనం తూచా తప్పకుండా గనక పాటిస్తే మన జీవితం చక్కగా సుఖవంతం అవుతూ ఉంటుంది. అవి ఏమేంటి అనేటటువంటిది మనం ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్, ఉదయం లేవలసిన కాడ నుంచి మనం ఏం చేస్తుంటాం, ఫస్ట్ నిద్ర లేస్తాం. నిద్ర లేచిన తర్వాత ఈ నిద్ర అనేటటువంటిది కూడా సూర్యోదయానికి ముందే లేవటం అనేటటువంటిది ఆరోగ్య లక్షణం. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో లెగమంటూ ఉంటుంటారు. ఇవాళ రోజు సూర్యుడు ఉదయించినా కానీ ఎప్పుడో కానీ మనం లేచేటటువంటి సాంస్కృతిక అలవాటు పడి ఉండాలి అంతా కూడా చాలా వరకు. కానీ సూర్యోదయంకి ముందు అంటే దాదాపు 3:45 నుంచి 5:45 లోపల బ్రాహ్మీ ముహూర్తం అంటుంటారు. ఈ లోపల గనక లేచి మన కాలకృత్యాలు అవి తీర్చుకోవటం అనేటటువంటిది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. లెగవంగానే మనం గోరువెచ్చటి నీరు త్రాగమన్నారు. గోరువెచ్చటి నీరు మొహం కడుక్కోకుండానే తాగాలి. ఎందువల్ల అనేటటువంటిది మనం వాళ్ళు చెప్పింది కనుక మనం ఒక తడవ చూసుకుంటే, ఈ లాలాజలము లో చాలా మెడికల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దాదాపు 36 రకాల పోషక విలువలు అనేటటువంటివి దాంట్లో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, జంతువులు ఏవైనా సరే
గాయాలైనప్పుడు, పుండ్లు పడినప్పుడు వాటి యొక్క నాలుకతో లాలాజలంతో వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. అవన్నీ కూడా మానిపోతూ ఉంటాయి. అట్లాగే కుక్క చూడండి, ఈనినప్పుడు అది ప్రసవించినప్పుడు 6, 7 పిల్లలను ఉంటుంది. ఆ పిల్లలు 16వ రోజు వరకు కూడా కళ్ళు తెరుచుకోవాలి. ఆ యొక్క మట్టిలోనో, ఆ గుంటలోనే పొర్లాడుతూ ఉంటుంటాయి. అక్కడే మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటుంటాయి. మరి అన్ని రోజులు గనక అలా ఉంటే మరి బ్యాక్టీరియా ఎలాంటివి సోకవా అంటే ఏం సోకవు. ఎందువలన? అంటే ఆ యొక్క తల్లి అయినటువంటి కుక్క తన యొక్క నాలుకతో లాజలంతో వాటిని రోజుకు 2, 3 సార్లు క్లీన్ చేస్తుందండి. దానివల్ల అవి ఏ విధమైనటువంటి వైరస్‌కి గాని, బ్యాక్టీరియాకి గాని, ఫంగల్ వీటికి గాని ఈ గురవ్వకుండా చక్కటి ఆరోగ్యంగా అవి కళ్ళు తెరిసిన తర్వాత చక్కగా పాకులాడుతూ వెళ్తూ ఉంటాయి. అంటే లాలాజలంలో అంత దమ్ముందండి. మరి జంతువుల యొక్క లాలాజలములో మరి అంత పవర్ ఉన్నప్పుడు మరి మనిషి యొక్క లాలాజలంలో కూడా ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మన లాలాజలం కూడా మీకు ఏదైనా అనేక రకాలైనటువంటి వ్యాధులను నిర్మిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, మన కళ్ళు గనక ఏదన్నా మంట, నీరు గారటం, గుచ్చుకున్నట్టుగా ఉండటం, ఎర్రబడటం ఇలాంటివి ఉన్నాయనుకోండి, రోజు లెగవంగానే మన యొక్క నోటి యొక్క లాలాజలాన్ని గనక కాటుకలాగా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5, 6 రోజుల్లో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. అట్లాగే కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటుంటాయి. వాటికి ఈ లాలాజలాన్ని అప్లై చేస్తూ ఉండండి. క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఏదైనా చర్మ వ్యాధి వచ్చిందనుకోండి, దానికి ఆ దురద మీద గాని, ఆ మచ్చ మీద గాని లాలాజలాన్ని తీసి రోజు ఉదయం రాయండి. కొన్ని రోజులకి ఆ యొక్క చర్మ వ్యాధి అదృశ్యం అయిపోతూ ఉంటుంది. దీంట్లో క్షారగుణం కలిగి ఉంటుంటాయి. ఇవి వేడి నీళ్లు త్రాగటం వలన ఈ త్రాగటం కూడా వేడి నీళ్లు గటగట తాగకూడదండి. చక్కగా కూర్చుని గుటక తాగాలి అని చెప్పారు. ఎందుకు గుటక తాగాలి? గబగబా ఎత్తిపోసుకుని గటగట తాగితే మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటి? మనం ఈ శాస్త్రీయతను తెలుసుకున్నాం. ఎప్పుడైతే కూర్చుని చిప్ చేస్తూ మన టీ లాగా గనక మెల్లగా గనక సేవిస్తూ ఉంటే ఈ యొక్క నోటిలో ఉన్నటువంటి లాలాజలం ఆ నీటిలో కలిసి పొట్టలోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆమ్లతత్వాన్ని ఈ క్షారగుణం కలిగినటువంటి లాలాజలంతో కలిసినటువంటి నీరు వెళ్ళి చర్య జరిగినప్పుడు అది న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది. ఆరోగ్యకరంగా తయారవుతూ ఉంటుంది. అంతేకాదండి, ఏదైనా మన పొట్టలో ఏమన్నా గనక చిన్న గనక ఏమన్నా బ్యాక్టీరియా కానివ్వండి, ఏమన్నా పుళ్ళు కానివ్వండి, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా సట్రెస్ చేస్తుంది. జీర్ణశక్తి చక్కగా ఉంటుందండి. ఆకలి చక్కగా పుడుతూ ఉంటుంది. రెండోది, ఈ నీళ్లు త్రాగటం వలన మలబద్ధకం ఉండదండి. మలబద్ధకం అంటే అన్ని బద్ధకాల్లో కూడా ఈ యొక్క బద్ధకం, మలబద్ధకం కనుకుంటే ఆ రోజంతా కూడా అనీజీనే. ఏ పని కూడా మనకి చేయబుద్ధి కాదు. ఎంతో విసుగు, చిరాకు, ఏ పని చేయబుద్ధి కావటం ఇలాంటివన్నీ ఉంటుంది. చక్కగా ఫ్రీగా మోషన్ అయ్యేటందుకు కూడా ఈ వాటర్ తాగటం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఉదయం మన శరీరం కఫతత్వంతో కూడుకుని ఉంటుందండి. ఆయుర్వేదిక శాస్త్ర ప్రకారంగా కఫతత్వంతో ఉంటుంది. ఆ యొక్క వేడి నీళ్లు త్రాగటం వల్ల, గోరువెచ్చటి నీళ్లు త్రాగటం వలన ఆ శ్లేష్మం అనేటటువంటిది కరిగిపోయి జలుబులు గాని, దగ్గులు గాని ఇలాంటివి ఏమీ కూడా మన
దరిచేరు. తర్వాత రాత్రిపూట తిన్నటువంటి ఆహారంలో ఏదైనా జీర్ణం కానటువంటి కొంత ఉంటే చక్కగా దాన్ని జీర్ణం చేయించటానికి కూడా ఈ యొక్క గోరువెచ్చటి నీరు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉదయం లేచినప్పుడు మన బాడీ టెంపరేచరు నార్మల్ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. దాన్ని సమస్థితికి చేయటానికి ఈ గోరువెచ్చటి నీరు తీసుకోవటం వలన ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉంటుందండి. ఇలాంటివి ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా మన బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలని కిడ్నీస్ చక్కగా వడబోసి బయటికి పంపించటానికి కూడా ఈ గోరువెచ్చటి నీరు ఉదయం పూట త్రాగటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇన్ని లాభాలు మనకి ఉన్నాయి. మరి కూర్చునే తాగటం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి. నిలబడి తాగితే వచ్చే నష్టాలు ఏంటి? ఎందుకంటే శాస్త్రీయం అంటే వైద్య విజ్ఞానం అంటే మరి అన్నీ మనం తెలుసుకోవాలి. నిలబడి తాగటం వలన గురుత్వాకర్షణ శక్తి చేత మనం తాగినటువంటి వాటరు క్రిందకి స్పీడ్గా మన పొట్టలో యొక్క గోడలకు తాగుతూ ఉంటాయి. అందువలన అవి కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. రెండోది ఏమిటంటే గబగబా తాగటం వలన ఈ లాలాజలము సంపూర్ణంగా ఈ తాగేటటువంటి నీటిలో మిళితం కాకుండా ఉంటుంది. కాబట్టి జీర్ణ ప్రక్రియకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అట్లాగే నిలబడి త్రాగటం వలన ఫ్లోరైడ్ మన కీళ్లల్లో పేరుకొని పోతూ ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ ఎక్కువగా మనకి పేరుకుపోవటం వలన ఫ్యూచర్లో జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావటం అనేటటువంటిది ఆస్కారం ఉంది. అలాగే గుండె మీద కూడా భారం పడేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మన వైద్య పితామహులు చెప్పినటువంటి నియమాలలో ఈ యొక్క నీటి యొక్క త్రాగేటటువంటి విధానము, ఎలా త్రాగాలి అనేటటువంటిది చక్కగా మనకి వివరించటం అనేటటువంటిది జరిగాయి. తర్వాత నీరు ఇది అయిపోయిన తర్వాత చక్కగా కాస్త నడిచి కాలకృత్యాలు తీర్చుకుని తర్వాత చక్కగా దంతధావన చేయటం అనేటటువంటిది జరుగుతుంది. దంతధావనలో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పటం అనేటటువంటిది చెప్పారు. వెనకండి చూడండి, మన పూర్వీకులకి పెద్దవాళ్ళకి, మన నాన్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్నటువంటి 90-100 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళకి చూస్తే వాళ్ళకు ఇప్పటికి కూడా పనులు అనేటువంటిది పుచ్చటం కానీ ఊడటం కానీ ఉండవండి. దంత సమస్యలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి దంత ధావన చేయడానికి వాడినటువంటివి అలాంటివి. వాళ్ళు ఏంటంటే ఆ వేప, లేదా మర్రి, జామ, జువ్వి, లేకపోతే గానుగ ఇలాంటి పుల్లలతో మగవాళ్ళు, కొన్ని ఏరియాలో ఆడవాళ్ళు కూడా ఇప్పటికి కూడా శ్రీకాకుళము ఇటుకల్లే కనుక చూస్తే వాళ్ళు కూడా పుల్లలతో కూడా పళ్ళు తోముకుంటూ ఉంటుంటారు. అట్లాగే కచ్చిక, ఆవు పేడ కాల్చినటువంటి దీన్ని యాష్ కచ్చిక, అట్లాగే వీటితో మేము చిన్నప్పుడు కూడా వాటితోనే తోమేవాళ్ళం. మేము ఇంటర్మీడియట్‌కి కాలేజీకి వెళ్ళేదాకా కూడా ఇంటికాడ ఉన్నప్పుడు. తర్వాత ఈ పేస్టులు అవి వచ్చాయి. ఇప్పుడు పుట్టిన కాడి నుంచే పేస్టులు, దానివల్ల పళ్ళన్నీ కూడా పాడైపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంటుంది. చాలా పళ్ళు పీల్చుకోవడం, కట్టుడు బిళ్ళలు పెట్టడం. హాస్పిటల్స్ ఎక్కడో ఒకటి ఉండేదండి టౌన్‌లో. తెనాలి మొత్తంలో చూస్తే ఒక్కటే ఉండేది ఇదివరకు. ఇప్పుడు దాదాపు పంటి ఆసుపత్రులు 25-30 ఉన్నాయి ఎక్స్‌ట్రా. అవే మామూలు హాస్పిటల్ కన్నా కూడా అవి ఎక్కువైపోయాయి. ఇవి గనక పాడవకుండా ఉండాలి అని అంటే చిన్న చిట్కా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎవరైతే పేస్టులు ఫస్ట్ మానేసేసేయండి. పేస్టులు కాకుండా ఉత్తరేని పండ్ల పొడి మీకు మార్కెట్లో చేసుకోలేనటువంటి వాళ్ళకి మార్కెట్లో దొరుకుతుంది ఉత్తరేని పండ్ల పొడి. చక్కగా దాన్ని వాడుకోండి. పంటి యొక్క సమస్యలు ఏమి రావు.
లేదా చేసుకునే వాళ్ళంటే ఉత్తరేని వేళ్ళని చక్కగా పౌడర్ చేసుకోండి, ఎండబెట్టుకుని దాంట్లో కొంచెం ఒక 100 గ్రాములు పొడిలో ఓ 10 లవంగాలు వేసి కొంచెం సాల్ట్, సైంధ లవణం కానీ లేకపోతే కల్లుప్పు కానీ కాస్త వేపి వేసుకుంటే మాయిశ్చర్ కంటెంట్ ఉండకుండా పోతుంటుంది. ఓ డబ్బాలో పోసుకుని దాంట్లో కావాలంటే కొంచెం వేప ఆకుల పొడి కూడా దాంట్లో కలుపుకోవచ్చు. చక్కగా దంతధావనం గనక చేసుకుంటూ ఉంటుంటుంటే మనకి ఇవి పళ్ళు చాలా బాగుంటాయి. ఏం పుచ్చం. ఒకవేళ ఇప్పటికే పుచ్చిపోయినాయి ఆల్రెడీ పళ్ళు, ఏం చేయాలి అని అంటే, మూర్ఖండ ఆకు, దాన్ని పిప్పెంటాకు, కుప్పెంటాకు అంటుంటారండి. ఎక్కడ పడితే అక్కడే మనకు దొరుకుతూ ఉంటుంటుంది. దాన్ని 4 ఆకులు తీసుకుని రోజు మార్చి రోజు చక్కగా నవిలి, మింగకూడదండి, నవిలేసి అటు ఇటు ఒక 5 నిమిషాలు తర్వాత ఊసేసేసి అట్లా 4, 5 సార్లు కనుక చేస్తే ఆ యొక్క పిప్పి పళ్ళు అన్నీ కూడా మళ్ళీ నొప్పి, బాధ అన్నీ కూడా పోయి మళ్ళీ మామూలుగా అంటే మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈజ్ పోయిన పొన్నేం రాదు కానీ బాధలైతే ఉండకుండా మరీ వేరే పళ్ళు పొచ్చకుండా ఉంటుంటుంది. అట్లాగే సీతాఫల ఆకు, అది కూడా మనం ఆ విధంగానే చక్కగా నవిలి, ఇది ఎట్లయితే నవలమని చెప్పామో ఆ విధంగానే నవిలేసి చక్కగా ఊసేసేస్తుంటే 4, 5 సార్లు కనుక చేస్తుంటే పోతుంది. బాగా పన్ను నొప్పి పుట్టిందనుకోండి, పిప్పు పన్ను వచ్చి ఆ సీతాఫలపు ఆకుని చక్కగా రసం తీసి ఒక్క డ్రాపు ఆ యొక్క పంటి దగ్గర కనుక పెట్టేసేస్తే ఆ నొప్పిలాగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఈ పంటి సమస్యలు, ఈ దంతధావనకి చక్కగా ఇందాక చెప్పినటువంటి ఏమైనా ఆ పుల్లలతో కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే ఈ యొక్క పండ్ల పొళ్ళు ఇలాంటివి వేసుకోండి. అసలు మీరు ఎందుకండి ఆవు యొక్క పేడని చక్కగా పిడకల్లాగా చేసి కాల్చి వాటి ఒక దాన్ని కచ్చిగా అంటుంటారు. దాంతో కొంచెం పచ్చకర్పూరం లైట్ గా కలిపి 4 లవంగాలు కూడా మన సువాసన కలుపుకుని శుభ్రంగా తోముకోండి. మీ పళ్ళు అద్భుతంగా ఉంటుంటాయి. కదిలే పళ్ళు కూడా గట్టిపడుతూ ఉంటుంటాయి. అంత స్ట్రాంగ్ అవుతూ ఉంటుంటాయి. చిగుళ్ళంటే రక్తం కానీ తర్వాత చిగుళ్ళు వాపు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఇవి అనుభవపూర్వకంగా చెబుతున్నాం. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్తరేణి పండ్ల పడేది వరకు ఆ కూరదంతాలు 2 కూడా పుచ్చిపోయినాయి అన్నారు. పైకైతే బాగానే ఉన్నాయి ఎక్స్‌రే తీసి. మరి అవి అట్లాగే ఉన్నాయి ఇప్పటికి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల క్రితం నుంచి. మరి ఎలా పోయినాయి ఇంతవరకు, తర్వాత ఆ నొప్పి అంటూ ఏం తెలియదు. ఇప్పుడు కూడా మేము అదే వాడుతూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా ఈ మనకన్నా కూడా ఈ గిరిజన వైద్యులకి చాలా అద్భుతంగా ఎలాంటి చిట్కాలు చాలా తెలుస్తూ ఉంటాయండి. ఆ సోమిరెడ్డి గారు మనం యూట్యూబ్ లో కొడితే, గూగుల్లో కొడితే వస్తూ ఉంటుంది. బాగా ముసలాయన అయిపోయాడు. ఇప్పుడు 92వ సంవత్సరం జరుగుతూ ఉంది ఆయనకి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 ఏళ్ల నుంచి వైద్యం మానేసేసారు. అంత అద్భుతమైనటువంటి చిట్కాలు ఆయన చెప్తూ ఉంటుంటారు. తర్వాత ఈ దంతధావనం అయిన తర్వాత ఒక అర్ధగంట సేపు మనకి శరీరానికి వ్యాయామం చేయమన్నారు. ఎక్సర్సైజ్. మీరు మన శరీర సహకరించిన దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. లేకపోతే చిన్నగా వాకింగ్ నడవండి. తర్వాత ఏమన్నా ప్రాణాయామం చేయండి. ఇలాంటివన్నీ కూడా ఒక అర్ధగంట నుంచి ఒక గంట ప్రతినిత్యం గనక మనం ఎలా అయితే రోజు స్నానం చేస్తున్నామో, ఎలా అయితే భోజనం చేస్తున్నామో, అలాగే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేటువంటిది బాడీకి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అవసరం. అయితే ఈ ఆసనాలు ఇవన్నీ మనం ఏం లేదంటే ఇప్పుడు మీకు అన్ని ఇవాళ యూట్యూబ్ లో బ్రహ్మాండమైనటువంటి సవలతులు మనకు వచ్చాయి సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత. శ్రీ గురువు ప్రౌఢ యోగా అనేటటువంటిది ఒక మాస్టరు, యోగా మాస్టరు అద్భుతంగా 60 ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళకి ఏమి సునాయాసంగా చేసుకోవడానికి చక్కగా చెప్తూ ఉన్నారు. మీరు పేరు కొట్టేస్తే వస్తే వీడియోస్ ఆన్ చేసుకుని చూసుకోండి. చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. మామూలు చేసేటటువంటి ఎక్సర్సైజెస్ కి ఎంత ఫలితం ఉంటాయో వాటికి కూడా అంతే ఫలితం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే అధికంగా ఉండవలసిన బరువు కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బరువు అనేటటువంటిది బ్యాలెన్స్ అవుతూ ఉంటుందండి క్రమక్రమేణా. తర్వాత జీర్ణ ప్రక్రియ చక్కగా ఉంటుంది. తర్వాత రోజంతా కూడా చాలా హుషారుగా ఉంటారు. మీరు ఉండండి. ప్రతి రోజంతా కూడా చాలా హుషారుగా ఉంటుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంటారు. శారీరకంగా ఉల్లాసంగా ఉంటుంటారు. అట్లాగే ఏకాగ్రత ఏకాగ్రత అనేటటువంటిది చక్కగా ఉంటుంది. అట్లాగే నిద్ర లేమి
సమస్య నుండి దూరం అయిపోతుంటారు. చక్కటి నిద్ర అనేటువంటిది పడుతుండదు. నిద్ర లేకపోతే ఎంత ఇబ్బందికరమో నిద్ర పట్టని వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మామూలు వాళ్ళకైతే తెలీదు గానీ. అట్లాగే ఈ కండరాలన్నీ కూడా శక్తివంతం అవుతూ ఉంటాయి. డైలీ ఎక్సర్సైజ్ చేయటం వలన ఈ కండరాలన్నీ అన్నీ కూడా శక్తివంతం అవుతాయి. ఎముకల యొక్క సాంద్రత పెరుగుతూ ఉంటుంది. ఎముకల యొక్క బలం పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు పెద్ద వయసు అయిన తర్వాత ఏదో జారాడు, తొంటి ఇరిగింది అనేటువంటిది మన ఆస్టియోపోరోసిస్ అని అంటుంటారు. ఇలాంటివన్నీ కూడా లేకుండా చక్కగా ఉంటూ ఉంటాయి. అనేకమైనటువంటివి ఆరోగ్య ప్రయోజనాలు ఈ యొక్క ఎక్సర్సైజ్ వల్ల జరుగుతూ ఉంటాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్‌లో చక్కగా ఎప్పుడైనా తినండి, ఏదైనా తినండి. అది బ్రేక్ఫాస్ట్ అవ్వనివ్వండి, లంచ్ అవ్వనివ్వండి, డిన్నర్ అవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి. చక్కగా కూర్చుని తినే ఆహారం మీద మనం ధ్యాస పెట్టి టీవీలు అలాంటివి ఏమీ చూడకుండా నమిలి అంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలము మనం నమిలి తిన్నటువంటి ఆహారంలో మిక్స్ అయ్యి మన పేస్ట్ లాగా తయారైపోయి ఈజీగా స్మూత్ గా జారేటటువంటి విధంగా మనకి ఉండాలి. అందుకని నమిలి మరీ తినడం అనేటటువంటిది చెప్పేటువంటిది. ఈ బ్రేక్ఫాస్ట్ లో కూడా చక్కగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటివి జావలు కానివ్వండి, అట్లాగే ఇడ్లీ, ఉప్మా, కిచిడి ఇలాంటివి. అంటే చాలా మంది ఇప్పుడు వచ్చాయి కదండి పిజ్జాలు, బర్గర్స్, ఆ మైదాతో చేసినటువంటి బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తినకూడదు. ఇలాంటివి తింటే అవి ప్రేగులకు అతుక్కుపోతుంటాయి. జీర్ణక్రియ సక్రంగా ఉండదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి పెట్టుకుని 7:30, 9 లోపు మన బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే 10కో 10:30కో అట్లా చేయటం కాదు. ఆ టైంలో చక్కగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మన ఏదన్నా పనులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా పనులది చూసుకోవటం. తర్వాత లంచ్ అనేటటువంటిది 12:30, 1:30 మధ్యలో లంచ్ చేసేసేయాలి. ఇది మెయిన్ మీల్స్. బలమైనటువంటి మనం తినగలిగినటువంటి ఆహారం, అన్ని రుచులు, షడ్రుచులు కూడా దాంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. షడ్రుచులు అంటే మీ అందరికి తెలుసు. వగరు, చేదు, కారం, ఉప్పు, తీపి ఇవన్నీ వీటిని షడ్రుచులు అంటుంటారు. ఆ షడ్రుచులు ఉండేటటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ తినేటటువంటి అప్పుడు చివరిలో మనం అన్ని కూరన్నము, చారన్నము ఎన్ని తిన్న తర్వాత కాస్త చిన్న బెల్లం ముక్క తింటాం అనేటువంటి తీపి తినడం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది. ఇప్పుడు చాలా మంది బంతుల్లో స్వీట్ పెట్టి ముందు స్వీట్ తింటాం అనేటువంటిది చేస్తూ ఉంటుంటారు. ఆఖరికి మజ్జిగ తాగటం. మజ్జిగ మధ్యాహ్నము భోజనంలో తాగేటటువంటి వాళ్ళకి రోగాలు రావు. ఒకటే అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంటాయి మజ్జిగ అనేటువంటి. పెరుగు కన్నా కూడా మజ్జిగ అనేటువంటిది ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడా ఆఖరిలో ఈ మజ్జిగ తాగటం అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత ఈ తినేటప్పుడు ఏమిటంటే, సరే మెల్లగా నమిలి తినమన్నాం. తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఎక్కువ మోతాదులో తాగకూడదు. ఎక్కువ మోతాదులో తాగకూడదు అంటే, ఇప్పుడు మనం సపోజ్ మిక్సీ గాని, వెట్ గ్రైండ్ గాని వేస్తూ ఉంటుంటాం. దాంట్లో ముందల పప్పు అవి వేసిన తర్వాత మధ్యలో అవసరమైతే కొంచెం నీళ్లు జీలకరిస్తూ ఉంటాం. ఆ పేస్ట్ చక్కగా తిరగటానికి, నలగటానికి ఇదనేటప్పుడు. అలాగే ఏదన్నా తినేటప్పుడు ఏదన్నా ఎక్కిళ్ళు రావటము, లేకపోతే గొంతు పట్టటము ఇలాంటివి చేసినప్పుడు 1, 2 చిప్పు చేయటం అనేటువంటిది, బొక్కలు తాగటం అనేటటువంటిది ఇబ్బంది ఏం లేదు, చేయవచ్చు. మరి అట్లా తిన్న తర్వాత అవసరాన్ని బట్టి కాదు, 1:30 తర్వాత మీరు ఎన్ని నీళ్ళైనా తాగొచ్చు. 1:30 తర్వాత ఎన్ని నీళ్ళైనా తాగొచ్చు. మరి కొంతమంది గ్లాసు బొడ్డు ఒక ముద్ద పెట్టుకోవడం, గ్లాస్‌తో తాగటం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక 45 నిమిషాల ముందు ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. అలాంటి వాళ్ళు ముందు గనక ఒక
అర్ధగంట 45 నిమిషాలు కనుక ముందు ఒక గ్లాసు వాటర్ కనుక తీసుకుంటే ఆ యొక్క పరిస్థితి ఏర్పడదు. చక్కగా తినటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆహారాల్లో ఇవి మనకి ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే రాత్రిపూట డిన్నర్. ఈ డిన్నర్ లో మనం ఆయుర్వేదిక శాస్త్ర ప్రకారం అయితే అస్తమయమునకు ముందే భోజనం చెయ్యాలి అనేటువంటిది చెప్తూ ఉంటారు. కనీసం మనం 6:30, 7:30 మధ్యలో ఈ డిన్నర్ అనేటువంటిది మనం పూర్తి చేసుకోగలిగితే ఆరోగ్యానికి చాలా. ఏం తినాలి? చాలా లైట్ గా ఫుడ్ అనేటటువంటి సాయంత్రం తీసుకోవచ్చు. వీలు కుదిరితే కొంతమంది బేర్ చేయగలిగే వాళ్ళు ఉంటే చక్కగా ఫ్రూట్స్ తినొచ్చు. చక్కగా 2-3 రకాల ఫ్రూట్స్ పెట్టుకొని కడుపు నిండా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా 2 పుల్కాలు, ఇది మల్టీగ్రెయిన్ స్పిన్స్ తో కానివ్వండి, జొన్న పిండి కానివ్వండి, రాగి పిండితో కానివ్వండి, ఎలాంటి వాటితో తర్వాత చక్కగా కూరబెట్టుకుని తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు పాలు తాగవచ్చు. అట్లాగే ఒకవేళ ఇప్పుడు నీళ్లు తినంగానే అసలు తాగొద్దు అన్నాం, కానీ అత్యవసర పరిస్థితిలో కొందరు తాగాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అంటే, ఉదయం పూట అయితే పళ్ళ రసం తాగొచ్చండి. మీరు గ్లాస్ తాగండి, 2 గ్లాసులు తాగండి, ఏదైనా తినంగానే పళ్ళ రసం తాగొచ్చు. అట్లాగే లంచ్లో కనుక అయితే మజ్జిగ తాగొచ్చు. రాత్రిపూట అయితే పాలు తాగొచ్చు. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ వైద్యులు మనకి ఒక చిట్కాల రూపంలో మనకి ఈ సదుపాయాన్ని మనకి కలగజేశారు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అట్లాగే భోజనం తర్వాత ఆయుర్వేదిక శాస్త్రం ఒక 6 సూత్రాలను ప్రతిపాదించింది. ఈ 6 సూత్రాలు గనక పాటిస్తే మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా మనకి ఉంటాయి. అవి ఏంటి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత మీరు టిఫిన్ అవనివ్వండి, లంచ్ అవనివ్వండి, డిన్నర్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, పుక్కిలి పట్టడం, ముఖశుద్ధి అంటారు దీన్ని. పుక్కిలి పట్టడం అంటే తిన్న తర్వాత, పూర్తి అయిన తర్వాత చక్కగా నీళ్లు పోసుకుని చక్కగా పుక్కిలించి ఊసేయటం 3 సార్లు చేస్తే, దీన్ని చేయటం వలన ఏమిటంటే ఏదన్నా ఈ దంతాలలో ఇరుక్కున్నటువంటి పార్టికల్స్, ఆహారం యొక్క పార్టికల్స్ బయటికి వెళ్ళేసేస్తాయి. అలా కనుక చేయకపోతే ఏమవుతాయంటే, మన ఈ బ్యాక్టీరియా, నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వీటితో చర్య నుండి అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి కలగజేస్తుంటుంది. కాబట్టి ఏంటంటే ఆ విధంగా నోటి దుర్వాసన కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటుంటాయి. చిగుళ్ళ యొక్క ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటివి వస్తూ ఉంటుంటాయి. ఇలా చేయటం వల్ల దాని నుంచి మనం బయటపడినటువంటి వాళ్ళం. తర్వాత రెండవది తాంబూల సేవన. ఆయుర్వేదిక్ లో చెప్తూ ఉంటుంటారు, ఈ తాంబూల సేవన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ కూడా కొన్ని 100 మంది, ముఖ్యంగా ఈ యొక్క సంస్కృతి బ్రాహ్మిన్స్ లో ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే కాదు, మన భోజనాల్లో అది చూడండి, కిళ్ళి పెడుతూ ఉంటుంటారు. దాని పరమార్థం ఇదే అన్నమాట. అది దాంట్లో ఒక్క, చక్కగా సున్నము, తర్వాత లవంగము, యాలుగా, జాజికాయి ఇలాంటివి వేసుకుని తీసుకోమన్నారు. మిగతా వేరే అవి వేయకుండా ఇలాంటివి. వీటి వలన ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచిస్తే శాస్త్రీయం. ఎప్పుడైతే ఈ తాంబూలాన్ని మనం నవ్వులుతూ ఉంటామో లాలాజలం నోటితో విపరీతంగా ఊరుతూ ఉంటుంది. ఈ లాలాజలము ఈ లోపలికి వెళ్ళినప్పుడు చక్కగా ఈ ఆమ్లతత్వాన్ని న్యూట్రలైజ్ చేసేసి చక్కగా జీర్ణక్రియకి పడుతూ ఉంటుంది. జీర్ణక్రియ అనేటువంటిది చక్కగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తమలపాకులో వేసుకునేటువంటి సున్నం, కాల్షియం రోజు అట్లా తీసుకోవటం వలన ఇది జాయింట్ పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎవరికైనా సరే జాయింట్ పెయిన్స్ కనుక ఉన్నటువంటి వాళ్ళు సరే తాంబూలం సంగతి వేసుకుంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలా సున్నము గనక ఒక 2 గోధుమ గింజలంత ఎత్తు మీరు మజ్జిగలో కానీ, లేదా పళ్ళ రసంలో కానీ, కొద్దిగా నీటిలో కానీ
వీటిల్లో గనక మజ్జిగలో గాని కలుపుకొని గనక డైలీ గనక ఒక 40 డేస్ కనుక సేవిస్తే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పులు తగ్గుతాయి, జాయింట్ నొప్పులు తగ్గుతాయి, అన్నీ తగ్గుతుంటాయండి ఈ విధంగా. ఆ విధంగా ఇవి ఒక చిట్కాను కూడా మనకి పాటించవచ్చు అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధంగా ఈ తాంబూలన సేవన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అట్లాగే తిన్న తర్వాత ఆయుర్వేదిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక 100 అడుగులు నడవండి. ఎలా నడవాలి? మెల్లగా నడవండి. ఊరికే బాగా స్పీడ్‌గా గాని, మరలా హై జంపులు, లాంగ్ జంపులు చేస్తూ, జాగింగ్‌లు చేస్తుంటే అసలు ఉపయోగం లేదు కాకుండా నష్టం ఉంటుంది. మీరు గమనించండి. మెల్లగా నడవటం వల్ల ఉపయోగం ఏంటి? అంటే మనం తిన్నటువంటి ఆహారం లాలాజలంతో చక్కగా పేస్ట్ లాగా అయ్యి, ఈసోఫేగ్ సన్నవాహిక నాళం గుండా జీర్ణాశయానికి చేరి, ఈ మెల్లగా నడవటం వలన జీర్ణాశయంలో నుంచి చిన్న ప్రేగుల్లోనికి మెల్లగా కదులుతూ ఉంటుందండి. ఇదనేటటువంటిది కదులుతూ ఉంటుంది. దానివల్ల మనకి జీర్ణ ప్రక్రియకి చాలా ఉపయోగపడుతుంది కదండీ. కనీసం ఒక 100 అడుగులు మెల్లగా నడవండి. తర్వాత ఒక మధ్యాహ్నం పూట భోజనం అయిన తర్వాత ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోమన్నారు. పడుకోమన్నారు. నిద్రపోకూడదు. పడుకోవటం. ఎలా పడుకోవాలి? ఎడమ చెయ్యి వైపుకు తిరిగి పడుకుని, కుడి చెయ్య నడుము మీద వేసుకుని చక్కగా రెస్ట్ తీసుకోవాలి. ఏంటి దీని వల్ల ప్రయోజనం? ఎందుకు కుడి వైపుకి మనం పడుకోకూడదు? ఎడమ వైపుకే ఎందుకు పడుకోవాలి? రీజన్ ఏంటి? ఇవన్నీ ఏంటంటండి మనమంతా తెలుసుకుంటే మనం ఓహో! ఇదా అని మనం ఆచరించడానికి అవకాశం ఉంటుందని ఇవాళ ఈ సబ్జెక్ట్ అనేటువంటిది చెప్పటం జరుగుతుంది. మనం ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం వలన ఈ సూర్యనాడి అనేటటువంటిది బాగా యాక్టివ్ అవుతుందండి. ఎడమ వైపులో ఉండేటటువంటి నాడి చంద్రనాడి అంటారు. కుడివైపు ఆడేటువంటి నాడిని సూర్యనాడి అంటారు. ఎప్పుడైతే సూర్యనాడి అవుతుందో అంటే అగ్ని అంటే జఠరాగ్ని బాగా ప్రజ్వలిస్తుందన్నమాట. అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని చక్కగా జీర్ణం చేయటానికి ఆ జఠరాగ్ని బాగా ప్రజ్వలిస్తున్నప్పుడే మనం ఆహారం అనేటువంటిది బాగా జీర్ణమై పచనమైపోయి రక్తంగా, రసంగా, మాంసంగా, మేదగా ఇలా మారుతుంది. దానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఎడమ వైపు అంటే మన జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగుల్లోకి యు ఆకారంలో వంపు ఉంటుందండి. అది మెల్లగా అట్లా జరుగుతూ ఉంటుంది. అదే రివర్స్ గనక పడుకుంటే ఏమవుతుంది? కుడివైపుకి గనక పడుకుంటే సూర్యనాడి కాదు చంద్రనాడి ఆడటం దిగుతూ ఉంటుంది. జఠరాగ్ని మందగిస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఏమవుతుందంటే ఈ ఆహారం ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం ఈసోఫియస్ ద్వారా మళ్ళీ నోట్లోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. త్రేన్పులు వస్తుంటాయి. పుల్లటి త్రేన్పులు రావటం, గ్యాస్ రావటం ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే తిన్న తర్వాత మనం ఖచ్చితంగా ఎడమ వైపుకు తిరిగి చేతి వైపుకు తిరిగి ఒక 10-15 నిమిషాలు పడుకో. ఒకవేళ అంత సమయం మాకు లేదండి పడుకునేటటువంటిది ఇవాళ రేపు చాలా బిజీ దీంట్లో ఉన్నాము అనేటటువంటి వాళ్ళు కనీసం ఒక 5-10 నిమిషాలు వజ్రాసనం వేయండి. వజ్రాసనం వేయండి. వజ్రాసనం అంటే మీ అందరికీ తెలుసు. మోకాళ్ళ మీద నుంచుని చక్కగా మెల్లగా ఈ పిరుదుల్ని ఆ కాళ్ళ యొక్క మడాల మీద కానించి స్ట్రైట్ గా నడుము గనక కూర్చుని ఈ 2 చేతులు ఈ మోకాళ్ళ మీద పెట్టుకుని చక్కగా కళ్ళు మూసుకుని మీరు చేయగలిగితే ఆ విశ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉంటే ఇంకా ప్రయోజనం ఉంటుంటుంది. దీని వలన ఉపయోగం ఏంటి? వజ్రాసనం వేయటం వలన ఏంటంటే తిన్న తర్వాత మనం ఆహారాన్ని జీర్ణం చేయటానికి జఠరాగ్ని అంటే రక్త ప్రసరణ అనేటువంటిది పొట్టకు బాగా వేగంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ నడుస్తుంటేనో కూర్చుంటూనో ఇట్లా గనక కాళ్ళు సాపుకున్నట్టుంటే ఇవి కాళ్ళకు కూడా రక్త ప్రసరణ వెళ్తుంది కాబట్టి ఈ జీర్ణ ప్రక్రియ అనేటువంటిది కొంత నిదానంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు గనక మనం కాళ్ళు మడుచుకొని కనుక వజ్రాసనంలో కూర్చుంటే ఆ కాళ్ళకి ప్రవహించేటటువంటి రక్తం కూడా ఈ పొట్ట వైపు ప్రవహిస్తూ ఉంటుంది. త్వరగా జీర్ణ ప్రక్రియకి తోడ్పడుతుంది అనేటువంటిది ఇక్కడ శాస్త్రీయం. కాబట్టి ఆ విధంగా కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అట్లాగే
ఈ తినంగానే బరువులు ఎత్తటం కానీ, కోప్పట్టం కానివ్వండి, టీవీలో భయంకరమైనటువంటి దృశ్యాలు చూడటం కానివ్వండి, ఇవన్నీ చేయకూడదు. ఇవి చేస్తే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది, గ్యాస్ పెరుగుతుంది. చాలామంది ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సమస్య లేనటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటుంటారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో తింటున్నాం, పొట్ట ఉబ్బరంగా ఉంది, బుర్రుగా ఉంది, అన్నం తినబుద్ధి గారు, నోట్లోకి త్రేన్పులు వస్తున్నాయి, ఈ గుండెల్లో మంటగా ఉంది, గ్యాస్ ఏదండి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం గనక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా గనక మనం పాటిస్తూ ఉంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటటువంటిది ఏమీ ఉండదండి. ఒకవేళ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న చిన్న చిట్కా చెప్తూ ఉంటున్నాను చూడండి. దూరగా వేయించినటువంటి వాము, అట్లాగే అన్ని దూరగానే వేయించండి, జీలకర్ర, సోంపు, నల్లు, వాము 100 గ్రాములు తీసుకోండి, జీలకర్ర 50 గ్రాములు, నల్లుపు 25 గ్రాములు, సోంపు 50 గ్రాములు, ఇవన్నీ కూడా దూరగా వేయించి పౌడర్లు చేసేసి మొత్తం కలిపేసేసి ఒక మనిషికి 1 టీ స్పూన్ చక్కగా నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు మరగనించి చక్కగా వడబోసుకుని దాంట్లో టేస్ట్ కోసం కావాలంటే కొంచెం నిమ్మకాయ కలుపుకుని, కొంచెం అవసరమైతే తేనె కావాల్సిన తేనె కలుపుకుని, ఆ 2 కలపకపోయినా పర్లా, చక్కగా టీ తాగినట్టుగా చక్కగా కూర్చుండగా తాగుతూ ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది. బాగా ఉన్నటువంటి వాళ్ళు 2 పూట్ల తాగండి. ఇక్కడ నిమ్మకాయను ఉపయోగించమన్నాం. ఇక్కడ ఒక చిన్న శాస్త్రీయత ఉందండి. పచ్చి నిమ్మకాయని వాడాలి. పండు నిమ్మకాయ గ్యాస్ట్రిక్ ట్రబుల్ను కలుగజేస్తుంది, పచ్చి నిమ్మకాయ గ్యాస్ట్రిక్ ట్రబుల్ను తగ్గిస్తుంది. ఇక్కడ మీరు గమనించుకుని దాన్ని వాడుకోవాలి అన్నమాట. అట్లాగే ఆ పండు నిమ్మకాయని వాడుకోకూడదు అనమాట. అట్లాగే ఇంకో చిన్నది, మనం రోజు తినేటువంటిది యాపిల్స్ ఉంటాయి చూడండి. ఈ యాపిల్ కాయని ఒకటి తీసుకోండి. ఈ యాపిల్ కాయని చక్కగా ఒక నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు మరిగించండి. మరిగిస్తే ఏమవుతుందంటే పై చర్మం అంతా కూడా తిరిగినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఆ పై చర్మాన్ని తీసేసేయండి. ఆ లోపల గుజ్జునంతా కూడా చక్కగా స్పూన్తో తినండి. రోజు ఒకసారి తినండి. ఒక 5-6 రోజులు తినేటప్పుడు మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంతా కూడా తగ్గిపోతుంది. గమనించండి. వీటిల్లో మీకు ఏది అవకాశం ఉంటే అలాంటివన్నీ కూడా మీరు చేయండి. ఎవరికైనా సరే జీర్ణశక్తి తక్కువగా ఉందనుకోండి, జీర్ణశక్తి తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆకలి కాదు. ఈ ఆకలి కానప్పుడు అల్లపు రసము, తేనె, చక్కగా అల్లపు రసము, తేనె, కొంచెం రసము 3 గనక మిక్స్ చేసుకుని పొద్దున్నే పరగడుపును గనక సేవిస్తూ ఉంటే ఒక 5-6 రోజులు ఒక స్పూను, అంటే ఒక స్పూను అల్లపు రసం, ఒక స్పూను తేనె, అట్లాగే నిమ్మరసం కాస్త ఇష్టం, 1/4 స్పూను, 1/2 స్పూను నిమ్మరసం, ఇలాంటివి కనుక ప్రతిరోజు గనక పరగడుపుని సేవిస్తూ ఉంటే చక్కటి ఆకలి పుట్టుద్దండి. జీర్ణ ప్రక్రియకి చక్కగా తోడ్పడుతుంది. అట్లాగే ఇంకో విధమేమో, బాగా సొంటిని చక్కగా కాల్చి పౌడర్ చేస్తారు చూడండి. మొట్టమొదటి ముద్దలో ఒక 2 గ్రాములు మొట్టమొదటి ముద్దలో వేసుకుని కాస్త చక్కగా నెయ్యి వేసుకుని ఒక 5-6 రోజులు కనుక మొట్టమొదటి ముద్దలో వేసుకున్నాక తింటే చక్కగా ఆ ఆకలి అనేటువంటిది, జీర్ణశక్తి చక్కగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకు చాలా పనస చెట్లు దొరుకుతూ ఉంటాయి. పనస ఆకులతో గనక ఇస్తరు గనక చేసుకుని ఆ ఇస్తరులో గనక భోంచేశారనుకోండి, పనస విస్తరులో చక్కటి జీర్ణశక్తి పెరుగుతూ ఉంటుంది. అట్లాగే దోరగా వేయించినటువంటి వాము పొడి, సైంధలవనం, వాము పొడి 1 స్పూన్ అయితే సైంధలవనం 1/4 స్పూన్, 2 కూడా కలుపుకొని చక్కగా కాస్త గోరువెచ్చటి నీళ్ళలో గనక కలుపుకుని త్రాగినా, లేకపోతే మీ ఇష్టం అన్నంలో మొదటి ముద్దలో గనక ఇచ్చేసినా కూడా చక్కగా ఈ యొక్క జీర్ణ ఆకలి అనేటటువంటిది చక్కగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే
నిద్ర విషయంలో వచ్చేటప్పటికి మనం వెనక ఓ సామెత ఉండేదండి. గూట్లో దీపం నోట్లో ముద్ద. అంటే వెనక కరెంట్లు అయి ఉన్నటువంటి రోజుల్లో ఆహ్, మన సూర్య అస్తమం అవ్వంగానే దీపాలు వెలిగిస్తూ ఉండేవాళ్ళు. దీపాలు వెలిగించంగానే భోజనం అనేటువంటిది తినటం స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా. మరి ఇవాళ మరి ఎన్నింటికి తింటున్నాం? 10, 11, 12 ఇంత టైం అవుతుంది. కాబట్టి ఏంటంటే, ఈ తినేటటువంటి ఆహారం చాలా ఎర్లీగా తినాలి. అట్లాగే తిన్న తర్వాత 2 గంటలు కనీసం ముందు నిద్ర పోకూడదండి ఎవరైనా సరే. ఆరోగ్యం బాగుండాలి అనంటే తిన్న తర్వాత కనీసం 2 గంటలు. అంటే కనీసం ఇప్పుడు 8 గంటలకు గనక మనం తిన్నామనుకోండి, కనీసం 10 గంటల కన్నా ఖచ్చితంగా మనం పడుకోవాలి. అలా పడుకుంటేనే మనం ఎర్లీ మార్నింగు బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవగలుగుతాం. ఏది 3:45 నుంచి 5:45 లోపల లెగవాలి అనంటే, మనం 12కో ఎప్పుడో పడుకుంటే నిద్ర చాలదండి. నిద్ర కూడా మనిషికి ఆరోగ్యాన్ని కలగజేయటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కనీసం మనిషి 6-7 గంటల వరకు నిద్ర కావాలి. ఖచ్చితంగా కావాలి. వైద్యుడిని దర్శించకుండా ఉండాలి అనంటే సూత్రాల్లో ఒక 3 చెప్పారండి. అంటే మనం డాక్టర్‌ని ఎప్పుడూ హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉండాలి అనంటే 3 సూత్రాలు గనక ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఆ డాక్టర్ యొక్క దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకటి ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఏ ఆహారం అయినప్పటికీ అది అరిగిన తర్వాత మాత్రమే మరలా లోపలికి తీసుకునేటటువంటి వారు. ఇప్పుడు ఏదో 7 అయింది టిఫిన్ చేయాలి, 12 అయింది లంచ్ చేయాలి, 7 అయింది డిన్నర్ చేయాలి అనేటువంటి నియమాలు కాకుండా మితంగా తీసుకోవాలి ఆహారాన్ని ఫస్టే మనం. మితంగా ఎంత ఇవన్నీ కూడా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించే చక్కగా ఒక క్లాస్ చెప్పుకోవచ్చు. మనం మితంగా తీసుకునేటటువంటి వాళ్ళు మితంగా తీసుకున్నప్పుడు అది తిన్నటువంటి 5, 6 గంటల్లో చక్కగా డైజెషన్ అయిపోయి మరలా ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడే ఈ తిననేటటువంటిది మరలా చేయటం అనేటువంటిది చెయ్యాలి అన్నమాట. ఇలాంటి వారు తర్వాత తిన్న తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి వాటిలో తాంబూలాన్ని సేవించుతూ 100 అడుగులు నడిచి మధ్యాహ్నం కాసేపు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఎడమవైపు పడుకుని, అట్లాగే తిన్న తర్వాత 2 గంటలు లోపల ఎవరైతే నిద్ర పోకుండా ఉంటారో, 2 గంటల తర్వాత నిద్రపోతారో అలాంటి వాళ్ళు కూడా డా ఈ ఇవి ఆచరించినటువంటి వాళ్ళు ఈ డాక్టర్‌ని సందర్శించేటటువంటి అవసరము ఉండదు అనేటువంటిది ఆయుర్వేదిక శాస్త్రాల్లో మరీ చెప్తుంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంటారు. తర్వాత సాధ్యమంత వరకు మనము మన గురువర్యులు పత్రిజీ గారు చెప్తూ ఉంటుంటారు. అల్లోపతి మందులు విడనాడండి అనేటటువంటిది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని వైద్య విధానాలు కూడా మంచివే. వివిధ చికిత్సా పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క శాస్త్రీయ విజ్ఞానము మూలమంతా కూడా ఒకటేననమాట. ఒక వైద్యం అనేటువంటి మహావృక్షానికి ఈ శాఖలుగా కొమ్మలు ఎలా ఉంటాయో, ఈ వైద్యం అనేటటువంటి దానికి అనేక విధాలుగా అల్లోపతి అని, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, హోమియోపతి ఇలాంటివనేటటువంటివి అన్నీ కూడా ఈ పుట్టుకొచ్చాయి. మనకు అనాదిగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం అనేటటువంటిది మనకి వచ్చిందండి. ఆయుర్వేదం నుంచే తర్వాత న్యాచురోపతి కానివ్వండి, ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా పుట్టాయి. అన్నీ కూడా మంచివే. మీరు నిజంగా ఆలోచిస్తే కొంతమంది గవర్నమెంటులో బిల్స్ వచ్చేటటువంటి వాళ్ళు తప్పించి, సామాన్యమైనటువంటి ప్రజానీకం ఈ రోజుల్లో హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అంటే మనం భయం పడుతూ ఉన్నటువంటి వాళ్ళు. గుండె గుప్పిట్లో పెట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి.
ఆవిడ వాళ్ళు రాసేటటువంటి అవసరమైనటువంటి టెస్టులు కానివ్వండి, ఆ యొక్క మందులు కానివ్వండి, వాళ్ళ ఫీజులు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చేసేది మంచిదే. కానీ దాన్ని భరించేటటువంటి ఓపిక సామాన్య ప్రజానీకానికి లేకుండా పోయింది. ఏ చిన్నదానికి వెళ్ళినా కూడా ఇవాళ చిన్న టౌన్‌లో అయితే కనీసం జ్వరానికి, మోషన్స్, వాంతులు అనేటివి కూడా రూ. 2000 తక్కువ అవ్వటం లేదు. ఇదనేటువంటిది. అందువల్లనే ఈ యొక్క మిగతా వైద్యాలు కూడా ఏ వా వచ్చాయి. ఇప్పుడు సుమారు హోమియోపతి వైద్యం 250 సంవత్సరాలకి పూర్వం వచ్చింది. అది కనిపెట్టిన ఆయన కొంతమంది అంటుంటారు హోమియోపతి అమ్మో! అవి వేస్తే వేరే మందులు పనిచేయవు. అది ఇది అని. అవన్నీ కూడా పెద్ద అపోహలు. ఎందుకంటే హోమియోపతిని కనిపెట్టినటువంటి వాళ్ళు శామ్యూల్ హానిమన్ గారని జర్మనీ దేశస్థుడు. అల్లోపతి వైద్యంలో ఎండీ ప్రసిద్ధి చెందినటువంటి వైద్యుడు. అయితే ఆ వైద్య విధానం చేస్తూ ఉన్నప్పుడు అతను ట్రీట్మెంట్ చేసినటువంటి జబ్బు మళ్ళీ తిరిగి రావటం అనేటటువంటిది జరుగుతూ ఉంటే ఇది ఏందో మనం ఒక తడవ తగ్గించిన తర్వాత మరలా ఇది ఎందుకు వస్తుంది? కాబట్టి ఈ విధానం అతనికి ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయనకి అనిపించి ఆ వైద్య విధానాన్ని మానేసి ఈ హోమియో వైద్య విధానాన్ని తన శరీరాన్ని మీద ప్రయోగాలు చేసుకొని ఇది మనకి మానవాళికి అందించినటువంటి మహానుభావుడు శామ్యూల్ హానిమన్. అలాగే ఈ యొక్క పతంజలి మహర్షి కానివ్వండి, చరక మహర్షి కానివ్వండి, అట్లాగే సుకృతుడు కానివ్వండి, వాగ్భటాచార్యులు కానివ్వండి, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మానవాళికి ఈ వైద్య విధానాలని మనకి అందించటం అనేటటువంటిది జరిగిందనమాట. కాబట్టి ప్రకృతి చాలా గొప్పది. ఎప్పుడైతే జనాభా పెరిగారో, జనాభాకు అనుగుణంగా జబ్బులు కూడా పెరిగాయో, వాటికి తగినటువంటి చికిత్సలతో పాటు మనకి ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధాలని మొక్కల రూపంలో కానివ్వండి, దినుసుల రూపంలో కానివ్వండి మనకి ప్రసాదించింది. వాటినన్నిటిని కూడా మనం చక్కగా తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఈ న్యాచురల్ గా ఇలాంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి టైపులో ప్రతి ఒక్క జబ్బుకి కూడా మనం ఈ యొక్క ఇలాంటివి చికిత్సలు మనం చేసుకోవచ్చండి. అసలు ఈ చికిత్సలు చేసుకునేటటువంటి అవసరం లేకుండానే ఈ ఋషులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను కనుక మనం పాటిస్తే అసలు మనం ఈడు జోలికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే మన గురువర్యులు చెప్తూ ఉంటుంటారు మన ధ్యానం సర్వరోగ నివారణ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఈ సూత్రాలని నియమాలు చెప్పినటువంటి కూడా ఆచరిస్తూ చక్కగా బాడీకి ఎక్సర్సైజ్ ఒక అరగంట గంట చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు నిత్యం కూడా ఒక ధ్యానం, సజ్జన సాంగత్యం, సద్గంధ పఠం ఇలాంటివి గనక ఆచరిస్తూ చక్కగా మన జీవితాలని ఆరోగ్యదాయకంగా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ లలిత మేడం గారికి అట్లాగే ఈ మహా అవతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఇంతవరకు విన్నటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.